నిలకడ మీద తెలుస్తుంది, ఈలోపు అబద్ధం ఆరులు చుట్టొచ్చేస్తుంది. ఏది వాస్తవం అనేది తెలియాలంటే ప్రజలే స్పందించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు మనం కొన్ని అంశాలు ఏదైతే వాస్తవా కాదా అన్నది ప్రజల్ని ఒపీనియన్ చెప్పంటాం. ఎందుకంటే దాదాపుగా 9 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. రోజుకి 10 లక్షల మంది దాకా వాచ్ చేస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్ కాని వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు. అయితే దానివలన బయట ప్రపంచంలో తామే రైతు అయి ఉండొచ్చు, తామే వరి పండిస్తుండొచ్చు, తామే ఏదైనా ఇష్యూస్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు లేదా తమ వాళ్ళు అట్లాంటి వృత్తిలో ఉంటే వాళ్ళు నిజాలు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీడియాని నమ్మలేకపోతున్నాం, అట్లాగే మీడియాలో నిజాయితీ చిత్తశుద్ధి లోపించింది. కాబట్టి అసలు వాస్తవం ఏంటి అన్నటువంటి తెలియడం కోసం వెంటనే నువ్వే కనుక్కుని చెప్పచ్చు కదా, నేనే కనుక్కుని చెప్పినా ముద్రలే వేసేటటువంటి రోజుల్లో ప్రజాభిప్రాయం కామెంట్ల రూపంలో పెట్టచ్చు అన్నట్టు నేను అనేకసార్లు చెప్పాను. కొనుగోలు కేంద్రాలు క్లోజ్ అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఇందులో దిగుబడులు అంచనాలకు దూరంగా సేకరించారు. 33.5 లక్షల టన్నులే సేకరించింది సర్కారు. దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం. 20 నుంచి 30 రోజులైనా నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన. టన్నుకు సుమారు 6,000కు పైగా నష్టపోయిన అన్నదాతలు. రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరల దోపిడీ. శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాలు మూసివేత అన్నటువంటి వార్తని రాశారు. ఇందులో ప్రజలకు తెలియాల్సిన అంశం ఏంటంటే, సరే ఇంతకుముందు జగన్ హయాంలో ఇన్ని లక్షలకు అయితే మేము ఇన్ని లక్షలు ఇట్లాంటి లెక్క చెప్తారు. వరి రైతు సంతోషంగా ఉన్నాడా? మద్దతు ధర లభించిందా? 24 గంటలు కాదు 48 గంటలు డబ్బులు వేస్తా ఉన్నారు, ఒక్కసారి 24 గంటలు వేసామని ప్రభుత్వం చెప్తోంది. నిజమా కాదా? లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రభుత్వం కొన్నదా లేదా? ఇప్పుడు కొనడం ఆపేయడం వల్ల మంచిదా చెడ్డదా? ఇది ఎవరికి వాళ్ళు మీ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీ అభిప్రాయం చెప్తే మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది.